హలో ట్రేడర్స్! మన ఈ కొత్త విశ్లేషణకు స్వాగతం. ఆప్షన్స్ ట్రేడింగ్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అత్యంత లాభదాయకమైన, అలాగే అంతే ప్రమాదకరమైన ఒక స్ట్రాటజీ. అదే షార్ట్ స్ట్రాడల్. సాధారణంగా బిగినర్స్ ఈ స్ట్రాటజీలో లాభాలు చూసి మురిసిపోతారు, కానీ రిస్క్ రాగానే బాగా భయపడిపోతారు. అయితే ఆ రిస్క్ను ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఎలా డీల్ చేస్తారో ఈరోజు మనం చాలా ఈజీగా, ప్రాక్టికల్గా నేర్చుకుందాం. ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది నిజంగా ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ లాంటిదండి. అంతా బాగున్నప్పుడు లాభాలు అద్భుతంగా వస్తాయి. కానీ అకస్మాత్తుగా అపరిమితమైన అన్లిమిటెడ్ రిస్క్ ఎదురైతే పరిస్థితి ఏంటి? భయంతో ట్రేడ్ బుక్ చేసి క్లోజ్ చేసేయాలా? అవసరం లేదు. ప్రొఫెషనల్ ట్రేడర్లు దాన్ని చాలా స్మార్ట్గా అడ్జస్ట్ చేస్తారు. ఆ టెరిఫైయింగ్ ప్రాబ్లంకి వాళ్ళు వాడే ఆ సీక్రెట్ సొల్యూషన్ ఏంటో ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. ఈ సెషన్లో మనం చూడబోయే టాపిక్స్ ఒకసారి చూద్దాం. మొదట షార్ట్ స్ట్రాడల్ అంటే ఏమిటో చూసి, ఆ తర్వాత అందులోని అపరిమిత రిస్క్, నిఫ్టీ ఉదాహరణతో ఆ రిస్క్ని ఎలా అడ్జస్ట్ చేయాలి, ఆ అడ్జస్ట్మెంట్ వెనక ఉన్న లాజిక్ ఏంటి, ఫైనల్గా యాక్షన్ ఎప్పుడు తీసుకోవాలి అనే ప్రొఫెషనల్ ట్రిగర్స్ గురించి ఫాస్ట్గా తెలుసుకుందాం. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బేసిక్స్లోకి వెళ్దాం. మొదటి సెక్షన్, అసలు ఈ షార్ట్ స్ట్రాడల్ అంటే ఏమిటి? దీని డెఫినేషన్ చాలా సింపుల్ అండి. మార్కెట్ ప్రస్తుతం ఏ ప్రైస్ దగ్గర ఉందో ఖచ్చితంగా అదే అట్ ది మనీ స్ట్రైక్ దగ్గర ఒక కాల్ ఆప్షన్ను, అలాగే ఒక పుట్ ఆప్షన్ను ఒకేసారి సెల్ చేయడాన్నే షార్ట్ స్ట్రాడల్ అంటారు. అంటే రెండు వైపులా ఆప్షన్స్ను అమ్ముతున్నామన్నమాట. మార్కెట్ ఇక్కడి నుండి ఎటో కదలదు అని మనం బలంగా నమ్మినప్పుడు ఈ స్ట్రాటజీని ఉపయోగిస్తాం. మరి ఇలా రెండు వైపులా అమ్మడం వల్ల మనకొచ్చే లాభమేంటి? మార్కెట్ గనక మనం అనుకున్నట్టు ఎటూ కదలకుండా సైలెంట్గా ఎక్స్పైరీ అయిపోయిందనుకోండి, ఆప్షన్స్ కొన్న టైం వాల్యూ కరిగిపోతుంది. దాన్నే థీటా డికే అంటాం. అలాగే వొలాటిలిటీ తగ్గడం వల్ల వచ్చే ఐవీ క్రష్తో ప్రీమియమ్స్ అన్నీ పడిపోతాయి. అప్పుడు ఆ రెండు వైపులా మనం కలెక్ట్ చేసిన ప్రీమియం మొత్తం మన జేబులోకి వచ్చేస్తుంది. అంటే పర్ఫెక్ట్ సినారియో ఏంటంటే మార్కెట్ ఏమీ చేయకుండా సైలెంట్గా ఒకే చోట ఉండాలి. దీన్ని ఒక రియల్ ఎగ్జాంపుల్తో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నిఫ్టీ 24,500 దగ్గర ఉందనుకుందాం. అప్పుడు 24,500 కాల్ని 120 రూపాయలకి సెల్ చేశాం. అలాగే 24,500 పుట్ని 130 రూపాయలకి సెల్ చేశాం. ఈ రెండూ కలిపి మొత్తం 250 రూపాయల ప్రీమియం మన ఖాతాలోకి వచ్చేసింది. మార్కెట్ ఇక్కడే ఉంటే ఈ 250 పాయింట్లు మనకే. చూడ్డానికి చాలా అద్భుతంగా, ఈజీగా అనిపిస్తుంది కదూ? అంతా బానే ఉంది, కానీ ఇక్కడే మన రెండో సెక్షన్ మొదలవుతుంది. మార్కెట్ మనం అనుకున్నట్లు ఒకే దగ్గర ఉండకుండా సడన్గా మూవ్ అయినప్పుడు వచ్చే అపరిమిత రిస్క్ ముప్పు. ఇక్కడే ఈ స్ట్రాటజీలో ఉన్న అతిపెద్ద ట్రాప్ దాగి ఉంది. మార్కెట్ సైడ్వేస్లో ఉంటే పర్లేదు, కానీ ఎక్స్ప్లోజివ్గా ఒకవైపు ట్రెండ్ అవడం మొదలుపెడితే సెటప్ మొత్తం నాశనమవుతుంది. ఆప్షన్ బయ్యర్కు రిస్క్ లిమిటెడ్, కాని మనమిక్కడ ఆప్షన్స్ని అమ్ముతున్నాం కాబట్టి సెల్లర్కుండే రిస్క్ అన్లిమిటెడ్. ప్రతి బిగినర్ ఖచ్చితంగా బ్రెయిన్లో ప్రింట్ వేసుకోవాల్సిన పాయింట్ ఇది. సో ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఒకవేళ నిఫ్టీ అకస్మాత్తుగా భారీగా పెరిగితే ఏవవుతుంది? పీస్ఫుల్గా ఉన్న మన ట్రేడు ఎలాంటి గందరగోళానికి గురవుతుందో ఒకసారి చూద్దామా? ఈ టేబుల్ చూడండి. మార్కెట్ 24,500 నుండి సడన్గా 24,720 కంటే ఒక 220 పాయింట్స్ జంప్ అయిందనుకుందాం. అప్పుడు ప్రీమియమ్స్ ఎలా మారిపోయాయో గమనించండి. కాల్ ప్రీమియం 120 కాస్త ఏకంగా 260కి బెలూన్లాగా ఉబ్బిపోయింది. పుటేమో 130 నుండి 40కి పడిపోయింది. ఇప్పుడు ఈ రెండింటి టోటల్ వాల్యూ 300 రూపీస్ అయింది. కానీ మనం మొదట కలెక్ట్ చేసింది కేవలం 250 కదా. చూశారుగా, ఇప్పుడు టోటల్ వాల్యూ 300లోంచి మనం కలెక్ట్ చేసిన 250 తీసేస్తే 50 రూపాయలు నికర నష్టం కనిపిస్తోంది. ఇది కేవలం ఒక చిన్న నంబర్ కాదు, ట్రేడర్ను భయపెట్టే రియాలిటీ ఇది. మార్కెట్ ఇంకా పెరిగితే ఈ నష్టం వేలల్లో, లక్షల్లోకి వెళ్లే ప్రమాదముంది. ఇలాంటి టైంలో జస్ట్ అలా చూస్తూ కూర్చోలేం కదా, తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. ఆ యాక్షన్నే మన మూడవ సెక్షన్, నిఫ్టీ అడ్జస్ట్మెంట్. ఇలాంటి భయానక పరిస్థితి నుండి ట్రేడ్ను చాలా ప్రశాంతంగా ఎలా రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అడ్జస్ట్ చేసే ముందు అసలు మన ట్రేడ్ పొజిషన్ ఎలా ఉందో అనలైజ్ చేద్దాం. ట్రేడ్ ఇప్పుడు పూర్తిగా అన్బ్యాలెన్స్డ్గా ఉంది. కాల్ సైడ్ విపరీతమైన లాస్లో ఉంది. మార్కెట్ పెరుగుతూ కొద్దీ దీని రిస్క్ పెరుగుతూనే ఉంటుంది. మరోవైపు పుట్ సైడ్ చూస్తే అది మంచి లాభంలోనే ఉంది, కాని దాని వాల్యూ దాదాపుగా 0 అయిపోయింది. అంటే ఆ పుట్ వల్ల మనకిక ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. ఈ పొజిషన్ ఇలాగే వదిలేయడం ఏమాత్రం సేఫ్ కాదు. సో ఇక్కడే మనం స్మార్ట్గా ప్లే చెయ్యాలి. 2 సింపుల్ స్టెప్స్. స్టెప్ 1, లాభంలో ఉన్న పాత పుట్ని
అంటే 24,500 పీఈని 40 రూపాయలకి బైబ్యాక్ చేసి ఆ 90 రూపాయల లాభాన్ని బుక్ చేసేయాలి. స్టెప్ 2, మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి మన పుట్ ఆప్షన్ను కూడా పైకి తీసుకురావాలి. అందుకే 24,700 దగ్గర ఒక కొత్త పుట్ను 140కి సెల్ చేసి ఆ కొత్త ప్రీమియం ఖాతాలో వేసుకోవాలి. అంతే. ఈ 2 స్టెప్స్తో అస్తవ్యస్తమైన మన ట్రేడ్ మళ్లీ ట్రాక్లోకి వస్తుంది. బాగుంది. కానీ సెక్షన్ 4లో అసలు ఈ అడ్జస్ట్మెంట్ ఎందుకు వర్క్ అవుతుంది? దీని వెనుక ఉన్న లాజిక్ అండ్ మ్యాథమెటిక్స్ ఏంటో తెలుసుకుందాం. ప్రొఫెషనల్స్ వాడే ఒక పవర్ఫుల్ టర్మ్ ఉంది. అదే రోలింగ్ ద అన్ఛాలెంజ్డ్ సైడ్. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ ఏ వైపుకైతే వెళ్లట్లేదో ఆ సైడ్ ఉన్న ఆప్షన్ని క్లోజ్ చేసి ట్రెండ్ ఎటు వెళ్తుందో అటువైపుకి కొత్త ఆప్షన్ని తీసుకురావడం. బిగినర్స్గా మనం మాస్టర్ చేయాల్సిన బెస్ట్ ట్రిక్ ఇదే. ఈ అడ్జస్ట్మెంట్ వల్ల మనకి 3 ప్రధాన బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్, కొత్త పుట్ సేల్ చేయడం వల్ల మనకు కొత్తగా ప్రీమియం యాడ్ అవుతుంది. ఇది లాస్ని కవర్ చేస్తుంది. సెకండ్, మార్కెట్ ఒకే వైపు వెళ్లడం వల్ల వచ్చిన డైరెక్షనల్ రిస్క్ అంటే డెల్టా ఇంబాలెన్స్ బాగా తగ్గుతుంది. థర్డ్, మనకి లాభాలు తెచ్చే థీటా డికే మళ్లీ కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గరికి రీసెంటర్ అవుతుంది. ట్రేడ్ను స్టేబుల్ చేయడానికి ఇదొక సూపర్ టెక్నిక్. దీని అంతిమ రిజల్ట్ ఏంటో ఇక్కడ చూడొచ్చు. స్టార్టింగ్లో మనం తీసుకున్న ట్రేడ్కి బ్రేక్ ఈవెన్స్ ఎక్కడుండేవి? 24,250 నుండి 24,750 మధ్య. కానీ ఇప్పుడు మనం పుట్ని బుక్ చేసి కొత్త పుట్ అమ్మడం వల్ల టోటల్ ప్రీమియం కలెక్షన్ పెరిగింది కదా. దీనివల్ల పైవైపున్న బ్రేక్ ఈవెన్ పాయింట్ 24,750 కంటే మరింత పైకి వెళ్తుంది. అంటే మార్కెట్ ఇంకా పెరిగినా సరే మనం సేఫ్గా సర్వైవ్ అవ్వొచ్చన్నమాట. అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. కానీ అది ఎప్పుడు చెయ్యాలి? ఏ టైంలో అలర్ట్ అవ్వాలి? అదే మన ఫైనల్ సెక్షన్, యాక్షన్ తీసుకోవలసిన ప్రొఫెషనల్ ట్రిగర్స్. ఈ ట్రిగ్గర్స్ని ఒక రూల్ బుక్లా మైండ్లో ఫిక్స్ చేసుకోండి. మార్కెట్ మనం ఊహించిన రేంజ్లో సగానికి మించి దాటినా, డెల్టా ఇంబ్యాలెన్స్ విపరీతంగా పెరిగినా, లేదా కాల్ గానీ పుట్ గానీ ఏదో ఒక ప్రీమియం ఏకంగా డబుల్ అయిపోయినా, ఇక మనం కలెక్ట్ చేసిన టోటల్ ప్రీమియం ఒక 20-25% వరకు పెరిగినా వెంటనే అలర్ట్ అవ్వాలి. మార్కెట్లో ఒక బలమైన ట్రెండ్ కన్ఫర్మ్ అయిందననిపిస్తే చాలు, ఆలోచించకుండా ఈ అడ్జస్ట్మెంట్ చేసేయాలి. సో అన్లిమిటెడ్ రిస్క్ నుండి ఎలా బయటపడాలో ఈరోజు మనం ఒక సాలిడ్ సీక్రెట్ తెలుసుకున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్ ఎప్పుడూ ప్రాక్టికల్గా అప్లై చేసినప్పుడే దానికి వాల్యూ వస్తుంది. మరి మీ నెక్స్ట్ ట్రేడ్లో ఈ ప్రొఫెషనల్ ట్రిగ్గర్స్ని ఉపయోగించి మీ క్యాపిటల్ను ఆ అపరిమితమైన నష్టం నుండి కాపాడుకోవడానికి మీరు రెడీనా? ఆలోచించండి. ఈ ప్రశ్నతో మన ఈ అనాలిసిస్ని ఇక్కడితో ముగిద్దాం. ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండండి అండ్ ట్రేడ్ సేఫ్. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు PDF అని కామెంట్ చేయగలరు.